సమర స్త్రీ వాక్యాంశం ఏంటి? సమర స్త్రీ ఆమె యొక్క జీవితం ఎలాంటిది? మరి ఆమె అనేకులను రక్షణలోనికి నడిపించిన స్త్రీ. హల్లెలూయా. ఆమె ఎటువంటిది? ఆమె జీవితము అనేకులను దేవుని వైపు నడిపించింది కదా. ఆమె సాక్ష్యం వల్ల మరి దేవుడు ఆమెను వాడుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, అనేక రక్షణలు నడిపించిన సమర స్త్రీ యొక్క జీవితాన్ని మనం ధ్యానించుకుందాం. సమర స్త్రీ యొక్క జీవితంలో ఎలా ఉంది, ఆమె ఎలా జీవించింది, ఎలా దేవుని అనేకులు నడిపించిందో ఒక్కసారి మనం ధ్యానించుకున్నట్లయితే యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ధ్యానించుకున్నట్లయితే యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 7వ వచనం. సమర స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమియ్యమని అడగగా ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ప్రభునందు ప్రియమైన దేవుడి యొక్క సంగమా, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా గొప్ప మీ అమూల్యమైన పాదములకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము నాయన. మీ దాసునికి మీరు పూర్ణంగా ఉండి మాతో మాట్లాడండి. వినగల మనసు, అర్థం చేసే జ్ఞానము మాకును మా అందరికి దయచేయమని మీరు నడిపించమని అయ్యా. వాక్యం వినుచుండగా వాడు హృదయంలో వాక్యాన్ని నైనా భద్రపరిచి అయ్యా వాక్యం అయినా ఎదుగునట్లునైనా సహాయం చేయమని మీ దాసు కలిసిలో మనోపరిచి మీ దాసుని దూరగమని ప్రతి మాట పరిశుద్ధాత్మ దించి మాతో మాతో మాట్లాడమని వినగల మనసు జ్ఞానం మాకు మనోత్తరం తెరమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో కలుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఇక్కడ యేసు ప్రభు వారు వస్తున్నప్పుడు ఇక్కడ యాకోబు బావి యొద్దకు యేసు ప్రభు మరి ఆయనతో పాటు ఆయన శిష్యులు వచ్చారు. ఆ శిష్యులు వచ్చినప్పుడు సమరయ పట్టణము మరి సుఖారాము గ్రామంలో ఉన్నప్పుడు ఆ ఊరికి వచ్చాడు. ఆ ఊరికి వచ్చినప్పుడు యాకోబు త్రవ్విన బావి దగ్గరికి వచ్చాడు. ఆ బావి దగ్గర యేసు ప్రభు కూర్చున్నాడు. యేసు ప్రభు యొక్క ఆయనకి దాహము ఏమిటంటే నశించిపోతున్న ఆత్మల యొక్క దాహము అక్కడ ఉన్నాడు. అయితే సమరయులకు మరి యూదులకు వాళ్ళు అస్సలు వారంటే వీళ్ళు పట్టుకోరు, వారితో మాట్లాడరు, వారిని చేయరు. అయితే ఈ సమరయ స్త్రీ ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క బావి దగ్గర ఉన్నప్పుడు అందరూ స్త్రీలు ఎప్పుడు పోతారు? వీళ్ళకి బావి దగ్గర తోడుకోవడానికి తాగడానికి ఉదయం పోతారు, తర్వాత సాయంత్రం పోతారు కదా. ఈమె మధ్యాహ్నం వెళ్ళింది. ఎప్పుడు వెళ్ళింది? మధ్యాహ్నం వెళ్ళింది. మధ్యాహ్నం వెళుతూ ఉంటే ఈమె జీవితం ఏమిటంటే ఈమెకు 5 మంది పెనిమిటిలు ఉన్నారు. అంటే 5 మందిలో తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. అయినా మధ్యాహ్నం కాల స్త్రీ ఈమె జీవితం ఎటువంటిదంటే వ్యభిచార జీవితం. అయితే ఈమె ఎప్పుడైతే బావి దగ్గరికి వెళ్తున్న మధ్యాహ్న కాలంలో ఎవరైనా ఉంటారేమో, ఎవరు వస్తారేమో చెప్పి ఆ బావి దగ్గరికి ఈమె వెళ్ళినప్పుడు అక్కడ యేసు ప్రభు వారు వచ్చారు. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు దాహమైంది
నీళ్ళు అంటే ఇది ఏమంటుందంటే చేదుకోవడానికి నీ దగ్గర ఏముందా అని ఆమె అడుగుతుంటే చూడొచ్చు మరొకసారి. సమర స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా నీళ్లు చేదుకోవడానికి ఎక్కడికి రాగా యేసు ఎవరు వచ్చారు అక్కడికి? సమర స్త్రీ మాత్రమే వచ్చింది. అక్కడ యేసు నాకు దాహమియమని ఆమెను అడిగాను. మరి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఇక్కడ పాపిని గ్రహిస్తే ఎవరండి? పాపిని గ్రహించి ఒప్పుకుంటే, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే నీవు దీవించబడతావు, నీవు ఆశీర్వదించబడతావు. అవునా? ఇక్కడ సమర స్త్రీ వచ్చింది, దాహమ్యమని యేసు అడిగాడు, చేరుకోవడానికి ఏమైనా ఉందని చెప్పి అడిగితే యేసు ప్రభు ఆమె జీవిత చరిత్రను చెప్తున్నాడు. ఏమని? ఆమె జీవిత చరిత్రను చెప్తున్నాడు. యేసు ప్రభుకు ఈరోజు నీ గురించి నాకు తెలీదా? తెలుసా? యేసు ప్రభు దగ్గరికి రావడానికి ఎక్కడైనా ఫంక్షన్ పోతే తెల్లవారుజాము లేచి అడుగుతారు. జాగ్రత్త. ఒక గొర్రెల కాపరి గొర్రెలు మీ దగ్గరికి ఎందుకు తీసుకొస్తాడు? ఎందుకు తీసుకొస్తాడు? ఎందుకు వస్తాడు మీ దగ్గరికి? అవి తప్పికుంటే నీళ్ళు తాగడానికి. ఒక సేవకుడు దేవుడి సంఘానికి ఎందుకు తోపుకునే వస్తాడు తెలుసా? ఎందుకు రమ్మంటాడు చెప్పండి. ఒక సేవకుడు ఒక దేవుడి యొక్క సన్నిధికి ఎందుకు రమ్మంటాడు? నశించి నరకానికి పోకుండా. నీవు నశించి నరకానికి వెళ్ళకూడదు. నువ్వు రక్షించడానికి దేవుడి సన్నిధికి రమ్మంటే అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ దేవుడి సన్నిధికి రావడానికి. దేవుడు అంటే ఆయన కనబడ్డాడు కదా, ఆయన కొట్టాడు. కూలి పని చేసే వాళ్ళు కూలికి ఇష్టం వచ్చినప్పుడు కూలికి వెళ్తే వాళ్ళు పిలుచుకుంటారా? కూలి పనికి వెళ్ళడానికి ఎంత భయం ఉంటుందో, ఎంత శ్రద్ధ ఉంటుందో దేవుడి సన్నిధికి రావడానికి ఆ కుటుంబం ఎప్పుడూ దీవించబడదు. ఆ కుటుంబం ఎప్పుడు దేవుని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఎప్పుడు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు దీవించబడాలి, దేవుని కృప పొందుకోవాలని చెప్తున్నాం, కానీ మీరు దీవెనలు పోగొట్టుకోవాలని చెప్పి చెప్పట్లే. మీరు దీవెనలు పోగొట్టుకోవడానికి సాతాను మీరు దారి తీస్తున్నారు కాబట్టి ఆ దారి నుండి మీరు రక్షించబడాలని చెప్పి మీరు చెప్తున్నాం, హెచ్చరిస్తూ ఉన్నా. హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు మా ఇంట్లో నేను నా భార్య ఉందనుకోండి, నా భార్యకు నేను కూర్చొని నీళ్లు తెప్పని చెప్పాను అనుకోండి, అడిగినప్పుడు ఆమె విని కూడా నీళ్ళు తేకపోతే మరొకసారి విన్నావా? అయితే విని త్యాగంలో ఉండడానికి ఏమంటారు చెప్పండి? విన్నా విని కూడా తేకపోతే ఏమంటారు? ఈ భాషలో మీద చెప్పాలి. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించకపోతే, చెప్పిన మాట, సేవకుడు చెప్పిన మాట వినకుండా ఇష్టమైన బ్రతికి ఇష్టమైన వస్తే మరి నిన్ను పడతాడు. దేనికన్నా నిర్లక్ష్యం చేయి. దేవుని సన్నిధికి రావడానికి నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా ఆశీర్వదించవచ్చు. దేవుని యొక్క వాక్యం అంటాం. అందుకే ప్రకటన ఏమిటంటే బ్రతికున్నాను పేరుకు మాత్రమే బ్రతికున్నావు కానీ నువ్వు మృతుడవు అంటే దేవుని మందిరానికి వస్తున్నట్టు వస్తున్నట్టు నువ్వు మృతుతో సమానం, సజ్జనతో సమానం. క్రమము లేకుండా, భయం లేకుండా, భక్తి లేకుండా నువ్వు జీవిస్తున్నావంటే నీ మృతులతో సమానం, అహంకారులతో సమానం, గర్వంతో బ్రతుకుతున్నది సమానం. అలా దేవుడు అంటే ఏమనుకుంటున్నా? దేవుని సన్నిధికి ఏమనుకుంటున్నాను? నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు. ఒక సమర స్త్రీ జీవితాలు ఆమె జీవితం ఎటువంటిదో అయినట్టు కూడా ఆమె అనేక ఆ గ్రామాన్ని మార్చింది. ఆ గ్రామాన్ని మార్చింది. అవునా కాదు? మరి నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తూ ఉన్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు? నువ్వు నీవే
సరి చేసుకోలేకపోతే నీ బ్రతుకులో నిన్ను నీవు సాక్ష్యంగా బ్రతకకపోతే, నీకు నీ పాపాన్ని కడగకపోతే, నీ పాప స్థితిని గ్రహించకపోతే నిన్ను బట్టి ఇతరులు మారగలుగుతారా? అందుకే సమరయ స్త్రీ ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు ఆమె జీవితం అంతా చరిత్ర చెప్తున్నాడు. ఆయనకు తెలుసు. మరి మీ జీవితం యేసు ప్రభుకి తెలియదా? తెలుసా? తెలియదా? మరి ఎలా బ్రతుకుతూ ఉన్నారు? అందుకే ప్రభుత్వ ప్రియమైన దేవుని యొక్క సంగమా, కీర్తన అంటున్నాడు. అందుకే కీర్తన 90 కీర్తన 8వ వచనంలో అక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, 90 కీర్తన 8వ వచనంలో, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నది. ఎవరు? నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుచున్నాయి. అంటే ఈ సమయాన్ని మధ్యాహ్నం కడగ తీసుకుని బాబు దగ్గరికి వచ్చింది. ఆమె పాప స్థితిని గ్రహించుకుంది. తన పాపాన్ని గ్రహించుకుంది, తెలుసుకుంది. ఎప్పుడైతే ఆమె చరిత్ర చెప్పగానే ఆమె మౌనంగా అక్కడ ఉండలే, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేస్తుందా? ఎవరైనా ఇప్పుడు బాగా వినండి, వ్యభిచారం చేస్తున్న వాళ్ళ స్త్రీలు ఉన్నారనుకోండి, ఊర్లో పోయి చెప్పుకుంటారా? చెప్పు. ఎందుకంటే అయ్యో నాకెందరూ పక్కన నా జీవితం చెప్పాడని చెప్పి చెప్తే ఇక్కడ ఊర్లో అందరికి నాకామని తెలుసు అని చెప్పి చెప్పుకుంటారా? చెప్పుకో. అవునాక ఈమె చరిత్ర, జీవిత చరిత్ర, ఈమెకు 5 మందిని పెళ్లిళ్ళు ఉన్నారని చెప్పి ఎప్పుడైతే యేసు ప్రభు వారు చెప్పిన వెంటనే అదే చేస్తే పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళింది? అయ్యో ఈ నాగురు చెప్పాడు అని చెప్పి దాచుకోవడానికి వెళ్ళమలే, వెళ్ళి ఊళ్ళో దాచుకోలే, ఇంట్లో దాచుకోలే, ఎక్కడ వెళ్ళింది? ఆమె వెళ్ళింది యేసు ప్రభు చెప్పిన ప్రతి మాట గ్రహించుకుని విన్నది. విన్న వెంటనే ఊర్లోకి వెళ్ళింది. ఊర్లోకి వెళ్ళి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పింది. అందరికీ చెప్పిన తర్వాత అందరు గుర్తు ఉన్నారా? ఈమె చరిత్ర ఊర్లో తెలిసి ఉంటుంది కదా, ఈమె సాక్ష్యం ఊర్లో తెలిసి ఉంటుంది కదా, ఈమె మాట ఎవరైనా పట్టించుకుంటారా? ఎప్పుడైతే ఈ సమయాన్ని వెళ్ళి ఆ ఊళ్ళో చెప్పిన వెంటనే ఆ ఊళ్ళో ఉన్న ప్రజలందరూ పరిగెత్తుకుంటూ ఎక్కడికి వచ్చారు? యేసు ప్రభువుకి వచ్చారు. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నామా నేను చర్చకి? ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాను? నీ సాక్ష్యాన్ని బట్టి ఎంతమంది దేవుడు అనిపిస్తుంది. నీ సాక్ష్యం నీ కుటుంబాన్ని రక్షించుకోకపోతే, నీవు విశ్వాసంలో నిలబడకపోతే నీ సాక్ష్యం బట్టి ఇంకా ఎవరు వస్తారు? దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే లెక్క లేదు, దేవుడి సన్నిధిలో నిన్ను బట్టి దేవుడి దగ్గర వస్తారు. ఈ సమయాన్ని ఎప్పుడైతే గ్రామానికి వెళ్ళిన వెంటనే చెప్పిన వెంటనే, ఎందుకంటే రహస్య పాపాలు కనబడుతున్నాయి కాబట్టి ఆ పాపాలు ఒప్పుకుంటే రక్షించబడతారు కదా, క్షమించబడతారు. వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దీవించబడతారు. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమం, ఎప్పుడైతే ఈ సమర స్త్రీ ఏం చేసింది చూడండి, 19వ వచనం 16వ వచనం 4 వచనం యేసు ప్రభు వారిని వెళ్ళి నీ పెన్నిమిటిని తీసుకురా అని చెప్తూ ఉన్నాడు. ఏమని? యేసును వెళ్ళి నీ పెన్నిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. నాకు పెన్నిమిటి లేదయ్యా. ఏమంటుంది? యేసు ప్రభు ఇక్కడ నీ వెళ్ళి నీ పెన్నిమిటిని తీసుకున్నట్టే నాకు పెన్నిమిటి లేదంటే యేసు ప్రభు నీకు 5 మంది ఉన్నారు కదా, 5 మంది ఇప్పుడు ఉన్నాడు కదా, వాడిని పెన్నిమిటే కదా, వాడిని పిలుచుకొని రమ్మని చెప్పగానే ఆ స్త్రీ నాకు పెన్నిమిటి లేదు కదా, యేసు ఆమెతో
నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరే. నీకు పెనిమిటి లేదని చెప్పిన మాట సరే. నీకు 5 పెనిమిట్లు ఉండి. ఎంతమంది ఉన్నారట? 5. 5. ఒక స్త్రీకి 5 పెనిమిటి, 5 మంది భర్తలు, 5 మంది భర్తలున్నారట. ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కదా కాడు. ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు. కాడా? కాడు. సత్యమే సత్యమే చెప్పితివనెను. అప్పుడు స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని ఎప్పుడైతే ఆమె గురించి చెప్పగానే రహస్య పాపలన్నీ కూడా దేవుని ఎదుట కనబడతాయి కాబట్టి ఆమె చెప్పిన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఎందుకు పరిగెత్తున్నారు? ఈయన ఎవరు? మెస్సయ్య వచ్చాడు, ఈయన నా జీవిత చరిత్ర చెప్తున్నాడని చెప్పి ఆమె ఏం చేసింది? పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె పాపాలు దేవుని ఎదుట కనబడుతున్నాయి. కనబడవా? అందుకే ఆ పాపాన్ని ఒప్పుకొని, ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకోకపోతే పాపానికి జీతం ఏంటి? మరణం. అంటే మరణం. అయ్యా మనసు చచ్చిపోతాం కదా, బ్రతికున్నంత ఏమో శాశ్వతం లేదు అని చెప్పి అనవచ్చు. కానీ మానవునికి 2 మరణాలు ఉన్నాయి. ఎన్ని మరణాలు? ఒకటి శరీర మరణము, రెండవది ఆత్మ మరణం. నువ్వేదైతే విత్తుతావో అదే పంటకు వస్తావు. జొన్న విత్తినవాడు జొన్నకు వస్తాడు, గోధుమ విత్తినవాడు గోధుమకు వస్తాడు. అవునా? అందుకే పాపానికి జీవితం ఏంటంట? మరణం. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, రోమీయులకు రాసిన పత్రిక 6:23 చూస్తూ గమనిస్తున్నట్లయితే పాపానికి జీవితము మరణం. దేవుని ఎదుట మన పాపాలు కనబడుతుందని చెప్పి కీర్తనకారుడు అన్నట్టు, ఈ పాపాన్ని ఒప్పుకోకపోతే పాపానికి జీతం ఏంటంట? మరణం. అందుకే పాప ప్రజలకు ఏం చేస్తుందంటే, పాపం చేస్తున్నప్పుడు ఏం కనపడదు, కానీ పాపం వల్ల మనుషులకు ఏమవుతుందంటే, ఆ పాపం వల్ల మనుషులకు అవమానం కలిగిస్తుంది. ఏం కలిగిస్తుంది? పాపం వల్ల మరణం వస్తుంది. పాపం జీతం ఏంటి? మరణం. పాపం వల్ల నువ్వు ఎప్పుడైతే పాపం చేస్తావో ఆ పాపాన్ని బట్టి మానవునికి, మనుషులకు ఏం కలుగుతుందట? అవమానం కలుగుతుంది. చూడండి, సాయంత్రం 34 వరకు చదవలేకపోవాలి. మన పాపము ప్రజలకు అవమానం తెచ్చున్నాడు. ఏం తెస్తుంది? ప్రజలకు 14:34 నీతి జనములు ఘనత ఎక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును. ఎప్పుడైతే పాపం చేసినప్పుడు ఏం కనబడదు, కానీ నీ చేసే పాపము నీకు అవమానం తెస్తుంది. ఏం తెస్తుంది? అవమానం తెస్తుందో తేవాలి. దేవుని యొక్క సంగమ, ఈ సమర స్త్రీ యొక్క జీవితం ఆమె గ్రహించుకుంది. ఆమెకు అవమానం ఇచ్చిందని చెప్పి ఆమె భయపడలే, కృంగిపోలే, కలిగిపోలే. ఆమె ఏం చేస్తుంది? యథార్థంగా వెళ్ళింది, తన పాపను ఒప్పుకుంది. పాపానికి నేను ఒప్పుకుంటే, నేను పాప స్థితి గ్రహించుకుంటే ఒకవేళ రక్షిస్తాడని, క్షమిస్తాడేమో చెప్పి తెలుసుకొని ఆమె ప్రజలందరికీ పోయి వెళ్ళి చెప్పింది. అందుకే పాపం వల్ల వచ్చేది ఏమిటంట? ప్రజలకు అవమానం కలుగుతుంది. ఎప్పుడైతే పాపం చేస్తావో అది మనుషులు కనబడదేమో, కానీ ఆ పాపమే నీకు అవమానం తెస్తుంది. ఎవరు చూడరా? నీ చేసే కథలు, నీ చేసే పాపం ఏది చూడరు, కానీ ఆ పాపమే నీకు ఏం చేస్తుందంటే అవమానం తెస్తుంది. హల్లెలూయా. కాబట్టి అది గ్రహించుకుంది. నేను పాపాన్ని ఒప్పుకోకపోతే, పాపం గ్రహించకపోతే నాకు ఇంకా మరణం అని చెప్పి సమస్య తెలుసుకుంది. ఈయన మెస్సయ్య వచ్చాడు, ఈయన ప్రవక్త వచ్చాడు, ఈయన దేవుడు వచ్చాడని చెప్పి ఆ పట్టణానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అందరూ చెప్పింది, అందరూ తీసుకుని వచ్చింది. ఎందుకంటే తన పాపాన్ని గ్రహించుకుంది కాబట్టి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, మన పాపములను మనం ఒప్పుకునేటలా చూడండి, ఆయన రక్తంతో మనం కడగబడతాం. మొదటి రాసిన పత్రిక 1 అధ్యాయం 9 ఎందుకంటే
మన పాపములను ఒప్పుకొన్నడలా, మన అపరాధములను ఒప్పుకున్నప్పుడు మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడని గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. పవిత్రుడుగా మనం ఎప్పుడైతే పాపములను మనం ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడో ఆయన రక్తంతో మనం కడిగి పవిత్రుడుగా శుద్ధి చేస్తాడు, పవిత్రుడుగా కడుగుతాడు. ఎప్పుడైతే చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటే బుధలో పోయి పడ్డారనుకోండి, గలీలో పోయి పడిపోయారనుకోండి, చూస్తే అందరూ ఊరికే ఉంటారా? బుధలో పడి లేకపోతే గలీజ్ అంటించుకుని వచ్చాడంటే చూసి ఉంటూ ఉంటారా? ఆ పిల్లవాడు పడిపోయిన వెంటనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికి వెళ్ళారు కదా? ఎక్కడ పోతాడు? తల్లిదండ్రులు ఎక్కడ వస్తాడు? తల్లిదండ్రులు పక్కింటి వెళ్తావా? నీ చేసిన పాపాలు దేవుని సన్నిధికి పసిపిల్లవాడు ఆ పిల్ల కలిగి అంటున్నప్పుడు తల్లిదండ్రులు దేవుని సన్నిధికి వచ్చిన పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు నీ పాపాలను ఒప్పుకుంటే, నీ పాపాలు ఒప్పుకొని దేవుని యొక్క సన్నిధిలో నీ ఎప్పుడైతే పడతాడో అప్పుడు ఆయన ఏం చేశాట? పరిశుద్ధపరుస్తాడు, ఆయన రక్తంతో కడుగుతాడు. ఆయన నీ పాపాలు కడగడానికి, నీ శాపాలు కడగడానికి ఆయన మహిమ సింహాసనం ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు, నీ పాపం నా పాపాల కొరకు ఆయన మొన్నకి ధరించుకుని రక్తాన్ని కొడుతున్నాడు. ఆ రక్తంతో కడగబడితే నిత్య జీవితం. యేసుప్రభు అంటే దేవుని సన్నిధికి వచ్చాను వెంటనే ఏ మనుషులు కట్టడానికి వస్తున్నారా? దేవుని సన్నిధికి భయపడడం కలిగి నువ్వు వచ్చావంటే నీ కుటుంబం నిన్ను రక్షిస్తాడు, నీ కుటుంబం నీకు ఆశీర్వాదపడుతుంది, దేవుడు నువ్వు కాపాడతాడు. హల్లెలూయా. అందుకే మన పాపము మనం ఒప్పుకుంటేనే. కొంతమంది భార్యలు తెలియ కూడా భర్తలు పాపం చేస్తూ ఉంటారు, భర్తలు తిరిగి భార్యలు కూడా పాపం చేసే ఉన్నారు. కానీ వీళ్ళిద్దరు దేవుడి కళ వస్తున్నారు అనుకుంటున్నారు కదా. వీళ్ళిద్దరు ఏమంటాడు? దేవుడి కనబడలేదు అనుకుంటున్నారు కానీ దేవుడు రహస్యముందు అన్ని ఎరిగిన దేవుడు చూస్తున్న దేవుడు. అవునా? ఎప్పుడైతే ఈ సమర స్థితిని గ్రహించుకుందో ఈమె ఒప్పుకొని అందుకే ప్రభునందు ప్రియమైన ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు తిరుగుతాడు. ఎప్పుడైతే ఈ పాపను ఒప్పుకొని విడిచిపెట్టకపోతే వద్దులో, అందుకే గమనించండి, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఏం చేయాలి? పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువారు వద్దులు కాదు. అతిక్రమములను దాచిపెట్టి వాటిని ఒప్పుకొని వచ్చినప్పుడు ఒప్పుకొని దేవుడితో మొదలుపెట్టినట్లయితే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాము, అప్పుడు దేవుడిని ఆశీర్వదిస్తాడు. విడిచిపెట్టువాడు కనికరము పొందును. నీకుంటాయి దేవుడు కనికరం ఎప్పుడు పొందుకుంటాడంటే నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, నీ పాపను ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతావో అప్పుడు దేవుడు కనికరం. ఆయన కనికరం పొందాడంటే ఆయన దయ మీకు ఉంటుంది. అందుకే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అందుకే ఈ సమర స్థితి తెలిసింది, గ్రహించుకుంది. ఆమె స్థితి, ఆమె పాపాన్ని గ్రహించుకొని ఆమె దేవుని సన్నిధిలో ఒప్పుకుంటుంది, పాపాన్ని ఒప్పుకుంటుంది. ఒప్పుకొని ఊళ్ళో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చెప్పింది. ఈరోజు దేవుని వాక్యం వింటున్నాను, దేవుని వాక్యం వింటూ నీ పాపాన్ని ఒప్పుకుంటున్నావా? దేని కోసం ఒప్పుకున్నావు? నీ పాపను ఒప్పుకొని విడిచిపెట్టానిగా, లేకపోతే దేని కోసం వస్తుంది? హల్లెలూయా. అవునా? అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఎందుకు ఒప్పుకుంటామే? ఈయన లోక రక్షకుడు. ఎవరైనా
ఈయన లోక రక్షకుడు కాబట్టి గ్రహించుకొని తెలుసుకొని ఈ దగ్గర నా పాపం ఒప్పుకుంటే రక్షిస్తాడని చెప్పి తెలుసుకొని మొదటి ఏం చేస్తే తన పాపాన్ని గ్రహించుకుంది. రెండవది ఆయన లోక రక్షకుడు అని చెప్పి తెలుసుకుంది. తన పాపాలు ఎప్పుడైతే ఒప్పుకుంటే ఇది నన్ను రక్షిస్తాడని చెప్పి తెలుసుకొని గ్రహించుకుంది కాబట్టి అందుకే 19 కూర్చుంది. 4:19 వచ్చింది. అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉందని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లా నేను అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలము ఈ పర్వతము యెరూషలేములో మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. ఏమిటంట? ఓ సహోదరి సహోదరుడా, యేసు ఏమంటున్నాడు? ఎవరంటున్నాడు? ఒక పాపిని ఒక అమ్మ అంటాడు. ఏమని? ఈమె తెలుసుకుంది, పాపాన్ని గ్రహించుకుంది కదా, గ్రహించుకున్నప్పుడు పెట్టింది. ఈ గ్రహించుకున్న తర్వాత ఈయన రక్షకుడు, లోక రక్షకుడు, ఈయన ప్రవక్త అని చెప్పి తెలుసుకుని దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత ఏమంటున్నారా? అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీ ప్రవక్తని గ్రహించుచున్నాను. ఈమె ఎవరు గ్రహించింది? లోక రక్షకుడు అని చెప్పి గ్రహించుకుంది, తెలుసుకుంది. అప్పుడు దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? ఎప్పుడైతే మెసేజ్ కనుగొన్నప్పుడు నమ్మి ఏం చేసినామే? విశ్వసించింది. ఈయన లోక రక్షకుడు, ఈయన నన్ను రక్షించగలుగుతాడు అని చెప్పి నమ్మింది. విశ్వాసం వచ్చింది. విశ్వసించి ఏం చేసిందామే? ప్రభువు క్రీస్తుగా నమ్ముట ఆమె జీవితానికి ఎప్పుడైతే నమ్మిందో ఆమె జీవితంలో జల ప్రళయంతో నిండిపోయింది. ఏమిపోయింది? జల ప్రళయము ఆశీర్వాదంతో నిండిపోయింది. ఎందుకంటే పాపాన్ని ఒప్పుకుంది, విడిచిపెట్టింది, గ్రహించుకుంది, ఈయన రక్షకుడు తెలుసుకుంది. తెలుసుకున్న తర్వాత ఆమె జీవితం ధన్యత. హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రత్యక్షతలో మనం క్రీస్తుని గురించి లోక రక్షకుడిని విశ్వసించినట్లయితే మన జీవితాలను సరి చేసుకుంటాం. మన దేవుని సన్నిధికి వస్తున్నాం. ఎందుకంటే ఆయన లోక రక్షకుడు. ఆయన సన్నిధికి వెళితే మనం రక్షించబడతాము, ఆయన ఆనందిస్తే మనం రక్షించబడతామని చెప్పి దేవుని సన్నిధికి వచ్చినట్లయితే సమర స్త్రీ యొక్క మనస్తత్వం కలిగిన దేవుని సన్నిధికి గెలుచుకున్నట్లయితే సమర స్త్రీని రక్షించి క్షమించిన దేవుడు నిన్ను. అందుకే ఎప్పుడైతే తెలుసుకుందో అబ్రహాము కూడా దేవుడు నమ్మాడు కదా. అబ్రహాము దేవుడు నమ్మి అతనికి నీతి అంటే నీతికి వారసుడు. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం త్వరగా చదవాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎందుకంటే ఎప్పుడైతే ఈయన లోక రక్షకుడు చెప్పి సమరస్త్రిని తెలుసుకున్న తర్వాత అబ్రహాము కూడా ఏం చేశాడ? దేవుడు నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎందుకంటే మనల్ని నమ్మవలసింది లోక రక్షకుడు. ఆ లోక రక్షకుడు ఎప్పుడైతే నమ్ముతామో ఆయన విశ్వాసం వచ్చితే మనం రక్షించగలిగిన దేవుడు. కాబట్టి అందుకే అబ్రహాము కూడా దేవుడు. అందుకే ప్రభుత్వ ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఎప్పుడైతే విశ్వసించే వాళ్ళు ప్రభుని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే ఆయనకు విశ్వాసం వస్తారో వారు నశించగా నిత్య జీవం పొందుతారు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకం ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఆయనకు విశ్వాసం వచ్చిన వారు నిత్య జీవం పొందుతారు. దేవుడు లోకం ఎంతో కాగా ఆయన తన స్వాధీన కుమారునిగా
అడుగుతుంది. అద్వితీయ కుమారునిగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసమించు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించేదని. ఎప్పుడైతే లోక రక్షకుడు విశ్వాసం ఉంచితే నిత్య జీవం పొందుకుంటావు. నువ్వు నిత్య జీవం పొందుకుంటావని చెప్పి గ్రహించుకుని ఈ సాయంత్రి ఎప్పుడైతే వచ్చి యేసు ప్రభువునందు లోక రక్షకుడు చెప్పి గ్రహించుకొని ఆ ఏం చేసింది? విశ్వాసం వచ్చింది కదా. విశ్వాసం వచ్చినది వల్ల ఏమైంది? రక్షింపబడింది. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు నీ విశ్వాసం ఎవరి మీద వస్తున్నావు? నీ విశ్వాసం, నీ భక్తి, నీ సహాయం ఎవరి మీద ఎక్కడ ఉంచుతున్నావు? నువ్వు గ్రహించుకుంటున్నావా? తెలుసుకుంటున్నావా? వింటున్నావా? విన్న మట్టుకు విని విడిచిపెడుతున్నావా? సమయ స్త్రీ గ్రహించుకుంది, తెలుసుకుంది. ఆయన విశ్వాసం ఉంచితేనే నాకు నిత్య జీవమా కలుగుతుందని చెప్పి తెలుసుకొని అదేం చేస్తుంది? విశ్వాసం నిలబడించింది. మెస్సయ్య వచ్చాడు, రక్షకుడు వచ్చాడు, లోక రక్షకుడు వచ్చాడు చెప్పి ఆయన చెప్పిన ప్రతి మాటను గ్రహించుకొని విశ్వాసం వచ్చింది. ఆమె రక్షించబడింది కదా. ఈ రోజు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు నీ విశ్వాసం, నీ భక్తి దేవుని భయపడుతుందని జీవించినట్లయితే నీ విశ్వాసం బట్టి నీవు రక్షించబడతావు, నిత్య జీవం పొందుకుంటావు. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, దేవుని సన్నిధికి ఎప్పుడైతే వస్తున్నప్పుడు విశ్వాసం వచ్చినప్పుడు ఆయన బోధ యందు కూడా మనకు విశ్వాసం ఉన్నట్లయితే ఆయన బోధ ఆశ్చర్యపడుతుంది. ఏం చేస్తుంది చూడండి. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 12వ వచనం. ప్రభు బోధ ఆశ్చర్యపడి విశ్వసించెను. ఎన్నో 10వ అధ్యాయం 12వ వచనం. అంతటా అధిపతి జరిగిన దానిని చూచి ప్రభు బోధకు ప్రభు బోధనకు ఆశ్చర్యపడి ఆశ్చర్యం కలిగిందంటే ఎవరికి? ప్రభు యొక్క బోధ మనుషులకు, అధికారులకైనా, రాజులకైనా, నశించిపోయిన నరకానికి వెళ్ళే విశ్వాసులకైనా వారందరికీ కూడా ప్రభు యొక్క బోధ ఆశ్చర్యం కలిగిస్తుంది. విశ్వసించెను. ఆశ్చర్యం కలిగి ఏం చేశాడు? విశ్వాసం. ఈయన లోక రక్షకుడు. ఈయన బోధ యొక్క నేను విశ్వాసం ఉంచినట్లయితే ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన అద్భుతాలు ఎప్పుడైతే ఈ అధికారి గ్రహించుకున్నాడో, విశ్వాసం ఉంచాడు, ఆయన గ్రహించుకుని లోక రక్షకుడు గ్రహించుకొని ఆయన నిత్య జీవం పొందాడు. ఈరోజు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు ఆయన ఆశ్చర్య కార్యాలను గ్రహించుకున్నట్లయితే, ఆయన బోధని విశ్వసించినట్లయితే వీరి విశ్వాసం ఇచ్చి రక్షించబడతాం. కాబట్టి అధికారి ఏ విధంగా రక్షించబడ్డారు, నీవు రక్షించ. అందుకే ఈ యొక్క సమర స్త్రీ ఆయన బోధ, ఆయన మాటని వినింది, విశ్వసించింది, ఆమె రక్షించబడింది. ఒకవేళ ఆమె విశ్వసించకపోతే ఆమె కూడా నశించి నరకానికి ఈ లోక రక్షకుడు చెప్పి గ్రహించుకుంది. మొదటి ఏంటి? పాపాన్ని గ్రహించుకుంది. రెండవది లోక రక్షకుడు చెప్పి విశ్వసించింది. మూడవది వెంటనే తన కుండను విడిచిపెట్టింది. మొదటి ఏం చేసింది? పాపముని గ్రహించుకుంది. రెండవది లోక రక్షకుడు చెప్పి తెలుసుకుంది. మూడవది కుండను విడిచిపెట్టింది. కుండ ఉంటే, ఈ కుండ ఉంటే మళ్ళీ నేను బాగు వస్తానని, పాపం చేస్తానని చెప్పి ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పిన ప్రతి మాట అది జీవితం ఆశ్చర్యపరిచిన. ఈ రోజు నీ దేవుని మందిరానికి వస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు నీ జీవితం ఎప్పుడు నీకు ఆశ్చర్యం కలగల? దేవుని వాక్యము వింటే కదా. అవునా? విని విశ్వాసం నీవు రక్షించుకుంటావు. వచ్చానంటే వచ్చింది. అదే జీవించిన పేరుకు మాత్రమే.
నీవు మృతుడా దేవుని మొదటి నుంచి వాక్యం విని గ్రహించకపోతే విశ్వసించకపోతే నువ్వు మృతులతో సమానం. అవునా కాదు? అందుకే యేసు ప్రభు వారు వెళుతున్నప్పుడు శిష్యుడు యేసు ప్రభు అన్నాడు, ఏమని, ప్రభా నా తండ్రి చనిపోయాడు, నా తండ్రిని బాధ పెట్టడానికి నాకు సమయం ఏంటి? యేసు ప్రభు ఏమన్నాడంటే, మృతుల్ని బాధ పెడుతున్నావు, సజీవుని వెంబడించాడు. దేవుని వెంబడిస్తున్నావు, నువ్వు మృతుని వెంబడిస్తున్నావా, సజీవుడైన దేవుని వెంబడిస్తున్నావు? దేని విశ్వాసం ఉంచుతున్నావు? దేవుని వెంబడిస్తున్నప్పుడు దేవుని మీద విశ్వాసం పెరిగితే దేవుని సన్నిధికి వస్తున్నావు. ఎవరిని వెంబడిస్తుంది? మృతులుగా, సజీవులుగా? చెప్పాలి. ప్రభుత్వ ప్రేమ దేవుని యొక్క ఈ సమయ స్త్రీ ఎప్పుడైతే గ్రహించుకుందో తన కుండను వెంటనే చూడండి. 4:28 వచ్చిన ఎవరు 4:28 వచ్చిన ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషులు చూడండి ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పగా వారు చూడండి ఆలోగా బోధకుడా భోజనం చేయమని ఆయనను చెప్పి ఆయనను వేడుకొని ఎప్పుడైతే ఈ సాయంత్రి ఈ కుట్టను వెంటనే విడిచిపెట్టి అక్కడ పడేసి పారిపోయింది. పారిపోయి ఊరిలో ఉన్న ప్రజలందరికీ చెప్పింది, ఈయన క్రీస్తు వచ్చాడు, అభిషేకుడు వచ్చాడు, రక్షకుడు వచ్చాడని చెప్పి ఎప్పుడైతే ఆ ఊళ్ళో ఉన్న ప్రజలందరికీ చెప్పినప్పుడు ఊళ్ళో ఉన్న ప్రజలందరూ కూడా పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వచ్చారట. ఆయన దగ్గరికి వస్తుంటే శిష్యులు ఎప్పుడు వెళ్ళారు? భోజనం తేవడానికి వెళ్ళారు కదా. భోజనం తేవడానికి వెళ్ళిన తర్వాత భోజనం తీసుకొచ్చారు. భోజనం తీసుకొచ్చిన తర్వాత యేసులోకి బోధకుడా ఏమన్నారు? బోధకుడా భోజనం చేయమని ఆయన వేడుకుంది. అందుకు ఆయన భోజించుటకు మీకు తెలియని ఆహారము నా దగ్గర ఉన్నది. అవునా కాదు? ఆయన ఆకలి ఏంటి? ఎప్పుడైతే మనం చెప్పినా కానీ శిష్యులకు ఆశ్చర్యం, ఎప్పుడైనా ఆయన భోజనం చేశాడు, భోజనం ఎప్పుడైనా తీసుకొస్తారు కదా, ఈయన ఎక్కడ భోజనం చేయడం చెప్పాను చూడండి. 32 వచ్చింది చదువు. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నది. శిష్యులు ఆయన భుజించుటకు ఏమైనా తెచ్చునేమో అని ఎవరు తెచ్చారేమో, ఎవరు ఇచ్చారేమో, ఎవరు పెట్టారేమో అని చెప్పి ఒక్కరొక్కరు చెప్పుకుంటూ ఉన్నారు. ప్రభుత్వ ప్రేమ దేవుని యొక్క సంగమా, ఎప్పుడైతే ఎప్పుడు యేసు ప్రభు చెప్పిన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఊళ్ళో జనాలు చెప్పిన వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈయన రక్షకుడు చెప్పి తెలుసుకున్నారు, గ్రహించుకున్నారు. ఎందుకంటే ముందు ఈమె ఏం చేస్తుంది? ఉన్న కుండను పడేసింది కదా. కుండ ఉంటే నాకు మరి పాపం చేస్తాను, నేను బాధ్యత వస్తాను. ఎందుకంటే నేను దేవుని సన్నిధికి వస్తున్న ముందుగా నేను విడిచిపెట్టాల్సింది ఏంటంటే చెంతలు పెట్టే పాపాన్ని ముందు విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? పాపం విడిచిపెట్టాలి. అవునా? ఆ గ్రహించుకుంది, ఈ కుండ ఉంటే కదా, ఈ కడ ఉంటేనే కదా మళ్ళీ మధ్యలో పాయిపోతాను, నేను పాపం చేస్తాను. ఈ కడవే ఉంటే, ఈ కడవే విడిచిపెట్టేస్తే పాలు కొట్టేస్తే ఇక నన్ను ఎప్పటికీ పై దగ్గర రాను, ఇక్కడ పాపం చేయాలనుకొని నిర్ణయం తీసుకుంది. అందుకే ప్రభుత్వం ఏమంటుందా? ఎప్పుడు రాసిన 12:1 వచ్చిన మనం గమనించినట్లయితే దేవుని సన్నిధికి సమర స్త్రీ ఎప్పుడైతే ఆమె వెంటనే విడిచిపెట్టిన కుండలు నీ జీవితంలో కూడా సులుపు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నది. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టి పాపమును విడిచిపెట్టి
సులువుగా ఉంటుందంటే పాపం చేసింది, పాపం ఏం చేసినట్టు సులువుగా, అది బలం ఉండదు కదా, పాపం చేసినట్టు ఏం కనబడదు, అయితే సులువు ఉంటుంది. ఆ సులువున్న పాపాన్ని మనం విడిచిపెడితే విశ్వాసమునకు కర్తయు విశ్వాసం కర్తవ్యం దానిని గ్రహించు దానిని కొనసాగించు వాడైనను సరిగ్గా చూస్తుంది, దానిని కొనసాగించు వాడైనను దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పద్యముతో ఓపికతో పరిగెత్తాలి. ఎక్కడ వెళ్ళాలి మనము? దేవుని సన్నిధికి ఓపికతో పరిగెత్తాలి. ఎందుకంటే సూర్యుడు ఎప్పుడైతే అది విడిచిపెడితే దేవుని సన్నిధితో పరిగెత్తుకుంటూ వస్తాం. ఎందుకంటే ఇంట్లో ఒకరు నిర్లక్ష్యంగా చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ ఒక్క నిర్లక్ష్యం వలన అందరి సేవ దేవుని సన్నిధికి రావడానికి నిర్లక్ష్యం అర్థమవుతుంది చెప్పేది. ఎందుకలా ఒక్కరి వల్ల దేవుని సన్నిధికి ఎంతమంది ఆశ్రయం కోరుకుంటారు? సులువులో చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టారు. ఆత్మీయ విగ్రహమే పాపం. దేవుని ఆత్మీయ ధిక్కరిస్తావు, అది పాపం నిన్ను నీ కుటుంబానికి అంటుపడుతుంది. సులువు పెట్టి పాపం విడిచిపెట్టాలి. ఆత్మీయ విగ్రహం ఎప్పుడు నిర్లక్ష్యం చేస్తావు? 10 గంటల నేను 11, 12 గంటలకు వచ్చేది కాదు. ఎందుకంటే పాపం సులువు పెడుతుంది కదా, సులువు చిక్కులు పెడుతుంది. అందుకే దాన్ని విడిచిపెట్టాలి. హల్లెలూయా. వివాదాలు విడిచిపెట్టాలి. దేవుని సన్నిధికి అంటే కూడా కొంతమంది వివాదం చేసేవాడు ఉంటారు. చూడండి, సామెతల 10:19 వచ్చింది. 19 చదవండి. నేను త్వరగా చెప్పిన మాటలు చెప్పి ముగిస్తాను. సామెతలు 10వ అధ్యాయం 10వ వచనం. కలహము నీటి గుట్టన పుట్టియూట, వివాదము అధికము కాక మునిపే దాన్ని విడిచిపెట్టము. ఎందుకంటే వివాదాలు, ఎందుకంటే దేవుని సన్నిధికి రావడానికి చాలా మంది వివాదం చేస్తూ ఉంటారు. దేవుని మందికి రావాలంటే కొంతమంది ఏం చేస్తారంటే వివాదాలు. మేసేగాడిని వచ్చి కూసేగాడిని చెడిపోయింది కదా. ఆ మేసేగాడిని మేస్తూ ఉంటే కూసేగాడిని మేయదు, ఇది కూడా మేయదు, ఇది మేయదు, తను కూడా మేయదు. అంటే ఆ యొక్క నిర్లక్ష్యం వల్ల, వివాదాల వల్ల దేవుని ఆశీర్వాదం పోగొడతారు. అవునా? అందుకే ప్రభుత్వ ప్రియమైన దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క పాపాలను విడిచిపెట్టాలి, చెడుతలను విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? సామెతలు కూడా చెడుతలను ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడే నేను దేవుడు ఆశీర్వదిస్తాను. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా యందు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. ఏం విడిచిపెట్టాలి? దాన్ని విడిచిపెట్టి చెడుతనం, చెడుకున్నప్పుడు విడిచిపెట్టి, చెడుపుద్ది విడిచిపెట్టరు కానీ దాన్ని విడిచిపెట్టు తింటనే ఉంటారు కదా. విడిచిపెట్టినప్పుడే ఆశీర్వదించబడు. దేవుని యొక్క సంగమా, ఈ సమర స్త్రీ గ్రహించుకుంది కడవలు ఉంటేనే మరి మీద పాము చేసిన పాము చెప్పి నీ చెడుకున్నాము. నీవు ఎప్పుడైతే విడిచిపెడతావో, సులువులు పెట్టి చుక్కులు పెట్టి పాపను ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. అందుకే గ్రహించుకుంది క్రీస్తు గురించి సాక్ష్యం చెప్తుంది. నువ్వు ఎప్పుడైతే వీటిని విడిచిపెడతావో అప్పుడు దేవుని గురించి సాక్ష్యం చెప్పడానికి ప్రారంభిస్తావు. హల్లెలూయా. అందుకే ఈ సమర స్త్రీ వినింది, గ్రహించుకుంది, యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పడానికి గ్రహించుకుందని తెలుసుకుంది. చూడండి, 4:39 మనం గమనించినట్లయితే ఆమె క్రీస్తు కొరకు సాక్ష్యం చెప్తూ నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క ఏమిటి? ఎవరు చెప్పారు? ఈమె ముందుగానే తన జీవితం పాపంలో జీవిస్తూ ఉంది.
వ్యభిచారం చేస్తూ ఉంది. ఆ వ్యభిచారం చేసే జీవిత సాక్ష్యము వెళ్ళి ఆ గ్రామంలో వెళ్ళి వాళ్ళందరినీ నేను చేసిన నా పాపం అంతా కూడా ఆయన చెప్పాడు సాక్ష్యం చెప్పుకుంటుంది. ఎవరు సాక్ష్యం చెప్పుకుంటుంది? ఎవరు సాక్ష్యం చెప్తా ఆమె సాక్ష్యం చెప్తా ఉంది. ఆమె గురించి చెప్తా ఉంది. నేను చేసిన తప్పులు నా పాపం అంతటి కూడా ఆయన గ్రహించుకున్నాడు. సరే, నేను చేసినవన్నీ నాతో చెప్పినని ఆమెతో చెప్పానని చెప్పి తెలుసుకొని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆమె ఎప్పుడైతే చెప్పిన సాక్ష్యం బట్టి ఆ స్త్రీని బట్టి ఆ ఊరి సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుని విశ్వాసం, నీ దేవుని మందిరానికి వస్తున్నావు. నీ విశ్వాసము, నీ సాక్ష్యం బట్టి ఎంతమంది దేవుణ్ణి, నిన్ను బట్టి దేవుని ఎంతమంది నమ్ముకుంటారు. ఒక్కసారి చెప్పండి, నీ సాక్ష్యం ఉందా? యేసు ప్రభువు ఏం చెప్పింది అక్కడ? యేసు ప్రభువు యొక్క బోధ చేయలే. యేసు ప్రభువు రక్షిస్తాడు చెప్పలే. ఏం చెప్పిందండి? తన గురించి తన సాక్షి చెప్పుకుంది. నేను పాపిని, నా పాపలన్నీ ఆయన చెప్పాడు. ఆయన మెస్సయ్య, ఆయన దేవుడు, ఆయన క్రీస్తు అని చెప్పి ఎప్పుడైతే తన సాక్ష్యంతో చెప్పుకుందో ఆ సాక్ష్యం విన్న వారందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారట. పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచారు. చదివించలేదా? నమ్మేవాడు కదా? ఈ రోజు దేవుడు వాక్యం వింటున్నప్పుడు, దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు నీ సాక్ష్యం బట్టి ఎంతమంది దేవుని దగ్గర పరిగెత్తుకుంటూ వస్తున్నారు? ఎంతమంది వస్తున్నారు? జాగ్రత్త సుమా. మనుషుల కళ్ళవచ్చు, దేవుడి కళ్ళు సమరస్తి బోధ చేయలేక కదా ఆమె ప్రజలకి అద్భుతం చేయలే. తన సాక్ష్యం చెప్పుకుంది, తన పాప విషయం జీవితాన్ని చెప్పుకుంది. ఎప్పుడైతే దేవునికి ఆ ప్రజలందరూ ఆమె మాట విని విశ్వాసం వచ్చి దేవుని సన్నిధి పరిగెత్తుకుంటూ వచ్చారు. దేవుని సన్నిధిలో వారు విశ్వాసం వచ్చారు. నేను ఎన్ని రోజులు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు వింటున్న వాక్యాన్ని గ్రహించుకుని మీకు ఎంతో మందికి నీ సాక్షి ఇవ్వండి. సరిగ్గా కనిష్టం నేను నశించుకోతున్న నన్ను, నేను పాపం జీవిస్తున్న జీవితాన్ని యేసు ప్రభువు రక్షించాడు, కాపాడాడు అని చెప్పి నిన్ను గురించి నువ్వు ఎప్పుడైనా సాక్షి చెప్పుకున్నావా? చెప్పండి. మన దినాన ఇక్కడ పనికి వచ్చాడు కొంతమంది. మా పాస్టర్ నా జీవితం సాక్ష్యం చెప్పింది. సాక్ష్యం చెప్తున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. హల్లెలూయా. సాక్ష్యం చెప్తూ ఉన్నందుకు ఆశ్చర్యం. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుని సమర్పణ. నా జీవితంలో నేను ఒకప్పుడు పాపిని, నేను తాగబోతుంది, నా జీవితం అన్ని చేయని ప్రయోజనం చేశాను. అలాంటి జీవితాన్ని వేస్తాయని మార్చిన దేవుని దగ్గరికి వచ్చాను. నన్ను నేను వచ్చినాను కాబట్టి మిమ్మల్ని కూడా దేవుని నడిపించాను. అన్ని విధంగా నడిపించాను. ఒక్కసారి గ్రహించుకొని మిమ్మల్ని మీరు పరిశీలించుకున్నట్లయితే దేవుని దీవించాను.